ఈ నెల 14న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ చౌహాన్ తెలిపారు. బాబు జగజ్జీవనరాం విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ సచివాలయం వరకు కూడా భారీగా ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. ఇవాళ భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అణగారిన దళిత గిరిజనులకు అన్యాయం చేస్తుందంటూ ఆరోపించారు. భవిష్యత్తులో వారికి రిజర్వేషన్లను లేకుండా చేయాలని కుట్ర చేస్తుందని అన్నారు. గిరిజనుల భాషలను గుర్తించకుండా అవమానపరుస్తుందని ఆరోపించారు. గిరిజన శక్తి నిర్వహించే ర్యాలీలో మద్దతు తెలపడమే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలపడం చాలా సంతోషం. ఈ రోజు దేశవ్యాప్తంగా మనం గమనిస్తా ఉన్నాం. అనేకమైన విషయాల్లో బీజేపీ పార్టీ కేంద్రంలో వచ్చి 12 ఏళ్లైనా నల్లధనం తీసుకొచ్చి ఇవాళ పేద బిడ్డలకు రావాల్సిన డబ్బులు ఇస్తాము, ఒక్కొక్కరి అకౌంట్ లో 10-15 లక్షలు వేస్తాము, పేద బిడ్డలకు న్యాయం చేస్తామని ప్రకటించారు. మరి ఎవరికైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ అణగారిన వర్గాలకు పేద వర్గాలకు రిజర్వేషన్లు రాకుండా కుట్ర చేస్తా ఉంది బీజేపీ. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర బీజేపీ చేస్తా ఉన్నది. ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ ఇవ్వకుండా కుట్ర చేస్తా ఉన్నది. ఉన్న గవర్నమెంట్ సెక్టార్లన్నింటినీ ప్రైవేట్ సెక్టార్ గా మార్చేసి ఇవాళ పేద వర్గాలకు ఉద్యోగాలు రాకుండా ప్రైవేట్ సెక్టార్ చేస్తే ఉద్యోగం రాదు అని చెప్పి కుట్ర చేస్తా ఉన్నది. వక్ బిల్లు పెట్టి ఇవాళ ముస్లిం భూములను ఇవాళ పేద వర్గాల భూములన్నింటినీ